హై టు ఆల్ వీడియోలకు ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీరు అలా చేస్తేనే నాకు మీ మెసేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నాకు కింద డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను నిన్ననే ఒక వీడియో చేశాను. మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. 10,887 పోస్టులతోటి అని ఒక నోటీస్ చేశాను కదా. అయితే దానిలో మనకు కేటగిరీ వైజ్గా అంటే మనకు జోన్ వైజ్గా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి జోన్ వైజ్గా అంటే మన జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ వాటితో పాటు టీసీ పోస్టులు ఎన్ని ఉన్నాయి మన జోన్కి, అండ్ అదర్ పోస్టులు ఏమైనా కేటాయించట్లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వాటితో పాటు చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, బ్రదర్ మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతా ఉంది, మనం ప్రిపేర్ అవ్వాలంటే ఎలా, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అండ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందనేది డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి కంపల్సరీ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ముందుగా వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందని చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఆర్ఆర్బీ జోన్ వైజ్గా అంటే మనకు జోన్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఏదో ఒక జోన్ వెబ్సైట్ అయితే మీరైతే క్లిక్ చేసుకోండి, ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఆర్ఆర్బీ చెన్నై జోన్ అయితే నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చి ఇక్కడ మనకు టెంటేటివ్ క్యాలెండర్ ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు వాటిని అయితే క్లిక్ చేసినట్టయితే ఒక పీడిఎఫ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి నోటీస్ పీడిఎఫ్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి. యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ అని ఇచ్చి ఇక్కడ మనకు ఆర్ఆర్బీ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు రావడం అయితే జరిగింది. అప్లికేషన్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ అనేది మనకు జనవరి అండ్ మార్చి మధ్యన అయితే రావడం జరిగింది. అండ్ టెక్నీషియన్ వచ్చేసి మనకు ఏప్రిల్ అండ్ జూన్ మధ్యన అయితే రావడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జేఈ నోటిఫికేషన్, జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ అయితే మనకు ఈ నెల లాస్ట్లో నెక్స్ట్ మంత్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది, అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ లోపు మనకు నోటిఫికేషన్ అయితే వస్తాయని ఇక్కడ మనకు జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ లోపు ఏమేమి నోటిఫికేషన్లు మనం ఇక్కడ రిలీజ్ చేస్తామనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. వీటిలోనే మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది మనకు జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ లోపు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పాడు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది మనకు ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీరు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే చూస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కన్నా ముందే ప్రిపేర్ అవ్వండి. మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే వేస్ట్ అవుతుంది. 10,000 పోస్టులే కదా, అండ్ పోస్టులు పెరగవేమో మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. పోస్టులు ఖచ్చితంగా పెరుగుతాయి. మనకు ఇంత ముందుకు ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ పోస్టులు కూడా పెరిగాయి. కాబట్టి అదేవిధంగా మనకు ఎన్టీపీసీ పోస్టులు కూడా పెరుగుతాయి అనమాట. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. అండ్ వాటితో పాటు మనకు జూలై నుండి సెప్టెంబర్లో వచ్చే నోటిఫికేషన్లో కూడా మనకు పారామెడికల్ కేటగిరీ ఒక పోస్ట్ అయితే ఉంది. అంటే ఈ నోటిఫికేషన్ కూడా మనకు సెప్టెంబర్ లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అక్టోబర్ అండ్ డిసెంబర్లో మనకు లెవెల్ 1 అండ్ మినిస్టర్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు లెవెల్ 1 అనేది మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్. ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది మనకు అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్ కానీ ఈ 3 మంత్స్లో మనకు ఎప్పుడైనా కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్. అయితే ఈరోజు డేట్ వచ్చేసి జూలై 26 అనమాట. అయితే మనకు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన డిఫెన్స్ డారింగ్ యాప్లో ప్రతి కోర్స్ పైన మనం 40% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్సెస్ ఒక టైల్స్ అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ చూపిస్తుంది. అంటే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ది అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ది 999 ఉన్నటువంటి కోర్సు ఈరోజు అండ్ రేపు మనకి 599కి మీకు కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు వ్యూ డెమో మీద క్లిక్ చేసుకొని మీరు డెమో వీడియోస్ నచ్చితే మీకు ఇక్కడ బై అయితే క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకొని మీరైతే ఎన్టీపీఎస్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా 999 మనకి 599కి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 599 ఆఫర్ అనేది మనకు ఈరోజు అండ్ రేపు మాత్రమే పెడతాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రతి కోర్స్ పైన మీకు 40% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 599కి మీకు కోర్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జోన్ వైజ్గా పోస్టులు ఎన్ని కేటాయించారు ఏంటని ఒకసారి చూసుకుంటే ఇది వచ్చేసి మనకు జోన్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేసిన ఒకసారి చూసుకోండి నిన్ననే.
ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ఈస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్, ఈస్ట్ సెంట్రల్, వెస్టర్న్ అని ఈ విధంగా అయితే ఉంది. అయితే మనకి సికింద్రాబాద్ జోన్ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు ముంబై అండ్ సికింద్రాబాద్కి అయితే కలిపి అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సికింద్రాబాద్కి 37 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మనకు టీసీకి 32 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మన సికింద్రాబాద్ జోన్కి. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి మన సికింద్రాబాద్కి అంటే జోన్కి అయితే అసలు పోస్టులు అయితే లేవు. ఇక పక్కనే గూడ్స్ ట్రైన్స్ మేనేజర్కి వచ్చేసి మనకు సికింద్రాబాద్కి 9 పోస్టులు అండ్ ముంబైకి 7 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి వచ్చేసి సికింద్రాబాద్కి 10 పోస్టులు, ముంబైకి వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ పక్కనే మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి సికింద్రాబాద్కి 25 పోస్టులు ఉన్నాయి, ముంబైకి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమర్షియల్ టైపిస్ట్ మనకి ఓవరాల్గా 141 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి. అండ్ లాస్ట్లో వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సికింద్రాబాద్కి 14, ముంబైకి వచ్చేసి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 288 పోస్టులు అయితే ఉన్నాయి, ముంబై జోన్కి వచ్చేసి మనకు 44 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోస్టులు ఇన్నేనా అని అడిగితే కన్నా ఇక్కడ మనకు జోనల్ వైజ్గా కూడా మళ్ళీ ఇంకొకసారి డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఈస్ట్ కోస్ట్లోనే మనకు సికింద్రాబాద్ కూడా మెన్షన్ చేశాడనమాట. సికింద్రాబాద్లో ఉన్న మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 237 పోస్టులు అయితే కేటాయించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 3 పోస్టులు. ఈ విధంగా అదర్ జోన్స్లో కూడా మనకు మన సికింద్రాబాద్కి పోస్ట్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. బిలాస్పూర్, ముంబై అండ్ వాటితో పాటు భువనేశ్వర్, పాట్నా, రాంచీ ఇట్లా ప్రతిదీ మనకి ఇక్కడ జోన్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు బెంగళూరు కూడా చూసుకోవచ్చు. బెంగళూరుకి వచ్చేసి ఓవరాల్గా 555 పోస్టులు అయితే మనకు కేటాయించడం జరిగింది. అండ్ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నోటీస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంత పరిధి కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మనకి 5 అవ్వడానికి మీకు కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ అండ్ ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ ప్రతి కోర్స్ అయితే 5 అవ్వడానికి ఇస్తున్నాము. ఈ ఆఫర్ అనేది ఈరోజు అండ్ రేపు మాత్రమే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.